హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మా నాన్నగారు రాసిన పాటే. ఒకప్పుడు 30 ఇయర్స్ 40 ఏళ్ల క్రితం రాసిన పాట. అంతులేని అవినీతి, మితిమీరిన బంధుప్రీతి, పచ్చనోట్ల పదవీలు, పచ్చవకాశవాదులు, విచ్చలవిడి రచ్చకెక్కి రాజకీయ పేర్లతోటి రోజుకొక్క పాట పాడేరా ఈ ప్రభుత్వం, పూటకొక్క వేషమేసిరా. భాస్కర్రావు ఇల్లు దోచి, భార్య పైన నగలు దోచి, ఇవ్వకుంటే పసిపాపను ఇదిగో హత్య చేస్తామనగా, పాపను దక్కించుకోను పాప పైన తాను పడగా, నగలు ఊడలాగినాదిరా ఈ ప్రభుత్వం, నష్టం 5,000 గట్టెరా. ఏ పాపం ఎరగనోడు మా రామ శర్మగారు చేసిన నేరం వేయమని త్రోసెను జైలునకప్పుడు, దాచిపాచి కాడినాదిరా ఈ ప్రభుత్వం, దారి తప్పి నడిచినాదిరా. ఫ్రెండ్స్, పాటలు గుర్తుకు రావటం లేదు, గుర్తుకొచ్చేంత వరకు పాడాము. మా డాడీ బుక్స్ రాసిచ్చారు, అవి ఎక్కడో పెట్టాము, దొరకట్లేదు. అవి దొరికితే కానీ ఈ పాటలన్నీ బయటికి వస్తాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవులాడడానికి టైం లేదు. ఇప్పుడు జర పత్తిల సీజన్, ఇది అయిపోయాక దేవులాడి అన్ని పాటలు అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి గుర్తున్న కాడికి పాడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి పత్తుల సీజన్, వర్షాలు పోయినాయి. పత్తులు రోజు పని, మాయిపొద్దు పని కంపల్సరీ వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగోదు. ఈరోజు మాత్రం ఇంటి దగ్గరే ఉండాలి. మా పాప వచ్చేస్తుంది హాస్టల్ నుండి, ఆవిడకి ఏంటో చూడాలి, చూసి మళ్ళీ పంపించాలి. సాయంత్రం వరకు వెళ్ళిపోద్దట. అందుకే ఇంటి దగ్గరే ఉండి చూసుకొని ఈరోజు మాత్రం సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. ఈరోజు పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు జనాలు, ఆటోలో మంది చాలా తక్కువ అవుతారు. ఏమంటారో చూద్దాం ఎలా ఉందో వ్యవహారం. బాయ్ ఫ్రెండ్స్.